బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో దారుణం చోటు చేసుకుంది. లవర్ ని కాల్చి చంపిన ప్రియుడు. అయితే ముఖ్యంగా ఇద్దరు కూడా బయటికి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే లవర్ ని చంపిన అనంతరం తను కూడా కాల్చుకున్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఇప్పటికీ దీని గురించి చూస్తూ ఉన్నాం. పోలీసులు అసలు వీళ్ళిద్దరు ఎందుకు హత్యకి అంటే ముఖ్యంగా లవర్ ని ఎందుకు తను చంపాలనుకున్నాడు అన్న కోణంలోని పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత తాను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. బుందేల్ఖండ్ యూనివర్సిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా ఇప్పటికీ తెలుస్తోంది. అయితే లలిత్పూర్ జిల్లాకు చెందిన వారిగా ఇద్దరిని కూడా గుర్తించారు. ఒకరు మనీష్ సాహు అండ్ కృతిక, ఇద్దరు కూడా గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే యూనివర్సిటీలోని ఎంబీఏ చదువుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే కృతిక యూనివర్సిటీలోని ఎంబీఏ చదువుతుంది. ఆదివారం కృతికని హాస్టల్ దగ్గర కూడా మనీష్ తీసుకువెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. తర్వాత క్యాంపస్ నుంచి బైక్ లో బయటికి వెళ్లి లవర్స్ కాసేపు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నట్లు కూడా సమాచారం ఇప్పటికే అందుతుంది. అయితే కృతికను యూనివర్సిటీ దగ్గరలో దించి మనీష్ సడన్ గా గన్ తీసి కృతికని కాల్చి అనంతరం తాను కూడా కాల్చుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఒక్కసారిగా ఆ పేలుడు శబ్దాలు విన్న యూనివర్సిటీ వాళ్ళు ఏం జరిగింది ఏంటని బయటికి రావడం జరిగింది. ఒక్కసారిగా మృతదేహాలను చూసి షాక్ కి గురయ్యారు. అయితే వెంటనే పోలీసులకి వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అండ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అసలు దేనికి చంపాడు, ముఖ్యంగా మనీష్ దేనికి చంపాడు అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అనంతరం ఇద్దరిని హాస్పిటల్కి తరలించగా మనీష్ చనిపోయాడు. కృతిక తీవ్ర ఇప్పటికీ తన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైనా సరే కృతిక స్పృహలోకి వస్తేనే అసలు ఎందుకు కాల్చారు, అసలు వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారు, ఎటువంటి సంఘటనల గురించి వీళ్ళిద్దరూ కూడా డిస్కస్ చేసుకున్నారు, అంటే ఏమైనా లైఫ్ గురించి ఏమైనా మాట్లాడుకున్నారా, లేకపోతే ఇంకేమైనా ఎల్స్ ఏమైనా మాట్లాడుకున్నారా, దానికి సంబంధించి ఇద్దరు ఏమైనా వాగ్వాదం పడ్డారా అన్న దానిపైన కూడా ఒక క్లియరెన్స్ వస్తుంది. సో ఏది ఏమైనా ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్లయితే లవర్స్ ఇద్దరు కూడా అసలు ఏం జరిగిందో ఏమో తెలియదు, బయటికి వెళ్ళి ఇద్దరు కూడా బాగానే ఉన్నారు, మాట్లాడుకున్నారు, కాసేపు టైం స్పెండ్ చేశారు అని కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. మరి టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్లోని కృతికని హాస్టల్ దగ్గర వదలడానికి వచ్చినప్పుడు తను ఎందుకు చంపాలనుకున్నాడు అండ్ ముందు నుంచే తను గన్ క్యారీ చేసినట్టు కూడా మనం అక్కడ గుర్తించాలి. ఎందుకంటే తను ఆల్రెడీ కృతికని చంపాలి అని చెప్పి డిసైడ్ అన్నట్టు కూడా తెలుస్తోంది. అందులో భాగంగానే గన్ని తనతో పాటు తెచ్చుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరి అయితే ముందుగా కృతికకి సంబంధించి కానీ లేకపోతే ఇతనికి సంబంధించి కానీ ఎటువంటి గొడవలు ఏమైనా మనీష్కి సంబంధించి గొడవలు ఏమైనా నడుస్తున్నాయా, సో ఆ గొడవలు అనంతరం ఏమైనా కృతికని చంపాలని ప్లాన్ వేసే ఈ విధంగా బయటకు తీసుకొని వెళ్ళాడా అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ లైన్లో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. ఇప్పటికీ అంటే ఇద్దరు బయటికి వెళ్ళారు, టైం స్పెండ్ చేశారు, బట్ ఒక్కసారిగా తను డ్రాప్ చేయడానికి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న పిస్టాల్తోని కాల్చడం జరిగింది. సో అసలు వివరాలు ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, దేనికి కాల్చాల్సి వచ్చింది, పర్సనల్గా వీళ్ళు ఏమైనా గొడవ పడ్డారా, లేకపోతే మనీష్కి సంబంధించి కృతిక విషయాలకి అంటే సీక్రెట్స్ కానీ ఏమైనా మనీష్కి ఏమైనా తెలిసాయా, అవి అడిగితే కృతిక ఏమైనా నిరాకరించిందా, సో ఏంటి సమాచారం ఏంటి? రైట్, గౌతమ్, ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో దారుణం చోటు చేసుకుంది. ఈ లవర్ ను ప్రియుడు కాల్చి చంపినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇక బుందేల్ఖండ్ యూనివర్సిటీలో ఈ ఘటన యూనివర్సిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లఖిత్పూర్ జిల్లాకు చెందిన వారిగా కూడా వీరిద్దరిని గుర్తించారు. మనీష్ సాహు, కృతిక ఇద్దరు కూడా ప్రేమికులు. అయితే యూనివర్సిటీలో కృతిక ఎంబీఏ చదువుతోంది. ఇక ఆదివారం కృతిక హాస్టల్ దగ్గరకు తన ప్రియుడు మనీష్ వెళ్లి క్యాంపస్ నుంచి బైక్ మీద అతని లవర్ బయటకు తీసుకుని వెళ్ళాడు. ఇక కాసేపు ఇద్దరు కూడా బయట తిరిగిన తర్వాత ఏకాంతంగా మాట్లాడుకున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. ఇక కృతికను యూనివర్సిటీ దగ్గరలో మనీష్ దింపినట్లుగా కూడా సమాచారం. ఇక సడన్ గా గన్ తీసి కృతికను కృతికను కాల్చి చంపాడనేది, అంటే కాల్చాడని తెలుస్తుంది. అంటే కాల్చిన సమయంలో పరిస్థితి విషమంగా ఉంది. ఇక వెంటనే అదే పిస్టల్తో ఇటు కృతికను కాల్చిన తర్వాత ఇటు మనీష్ కూడా అదే పిస్టల్తో కాల్చుకున్నాడు. అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఇక బుల్లెట్ శబ్దం విని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇక కృతిక, మనీష్ మృతదేహాలు చూసి, అంటే ఇటు మనీష్ అయితే మృతి చెందాడు. ఇక కృతికకు సంబంధించి హాస్పిటల్ తరలించారు. ప్రజెంట్ మనీష్ అయితే చనిపోయారు, కానీ కృతిక మాత్రం పరిస్థితి విషమంగా ఉందనేది తెలుస్తోంది. అంటే ప్రేయస్ ని కాల్చి చంపడానికి ప్రధానంగా కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అంటే కారణాలపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనేది కూడా ఒక ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రేయసి పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి ఆ ప్రేయసి ఏమైనా కోలుకుంటే, కృతిక కోలుకుంటే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ప్రియుడు మాత్రమే, మనీష్ మాత్రమే చనిపోయారు. సో ఇటు కృతిక పరిస్థితి విషమంగా ఉంది, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతోంది అనేది
ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఒకవేళ కృతిక కోలుకుని ఉంటే ఈ కాల్పులకు కానీ కృతికను మనీష్ కాల్చడానికి కనుక కారణాలు ఏంటనేది కూడా తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. రైట్ శివ, అయితే పోలీసులు కృతికకి సంబంధించి కానీ లేకపోతే మనీష్కి సంబంధించి కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే ఎందుకంటే ఫ్రెండ్స్కి ఎంతో కొంత తెలిసే ఉంటుంది వీళ్ళిద్దరి యొక్క బాండింగ్ ఏ విధంగా ఉండేదని కానీ, లేకపోతే ఈ మధ్య కాలంలో టాక్సిక్ బిహేవియర్స్ చూస్తూ ఉన్నాం, టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ని చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి కృతికను ఏమైనా ఇబ్బంది పెట్టేవాడా అన్న కోణంలో ఫ్రెండ్స్తో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా పోలీసులు? ఇప్పటికే ఈ కోణంలో కూడా ఈ కృతిక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తోటి విద్యార్థులను కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు మనీష్ సంబంధించిన కుటుంబ సభ్యులు, కృతిక సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి సంప్రదించారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. తోటి విద్యార్థులను కూడా ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో ఉత్తరప్రదేశ్లో ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రెసెంట్ ఇది తెలుసుకున్న వాళ్ళందరూ, అంటే ముఖ్యంగా అక్కడ ఉన్న హాస్టల్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏం జరిగింది, ఏంటి, ఎందుకు ఒక్కసారిగా కాల్పులు జరిగాయి? ఎందుకంటే హాస్టల్ నుంచి తను వెళ్ళడం జరిగింది కాబట్టి హాస్టల్లో తను వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్కి చెప్పే ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని. ఎందుకంటే ఫ్రెండ్స్ అన్నాక ఒకరి మధ్య ఒకరి సీక్రెట్స్ ఎప్పుడు కూడా దాగవు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి వీళ్ళ లవ్ స్టోరీ తెలుసో తెలియదో అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ ఫ్రెండ్స్కి సంబంధించి కృతిక బయటికి వెళ్లే ముందు ఏమైనా చెప్పిందా? ఇంతకుముందు కృతిక అండ్ మనీష్కి సంబంధించి ఏమైనా గొడవలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే వీళ్ళ యొక్క రిలేషన్ గురించి ఏమైనా గొడవలు జరుగుతున్నాయా, దానిలో భాగంగానే వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళి మాట్లాడుకోవడానికి వెళ్ళారా అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇప్పటికే ఒక్కసారి మనం మొత్తం కూడా వీడియోస్ కనుక చూసుకున్నట్లయితే, స్క్రీన్ మీద ప్లే అవుతున్న వీడియోస్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ చాలా లవబుల్గానే కనిపిస్తున్నారు అండ్ చాలా అన్యోన్యంగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫోన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఫోన్స్లోని వాళ్ళిద్దరూ ఉన్న వీడియోస్ కావచ్చు, మనం ఒక్కసారి కానీ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇద్దరి మధ్య పెద్ద గొడవలు ఉన్నట్టు కూడా మనకేం కనిపించట్లేదు. మరి దేనికి ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది? ఎందుకు మనీష్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకంటే తనని చంపడం ఒకైతే అయితే తనని తాను కూడా చంపుకున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అంటే అంతలాగా ప్రేమించిన అమ్మాయిని చంపాడు అండ్ అమ్మాయిని చంపినందుకు తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మరి కారణాలు ఏమై ఉండొచ్చు? వీళ్ళిద్దరికీ మధ్య థర్డ్ పర్సన్ ఏమైనా వచ్చారా, లేకపోతే కృతికకి సంబంధించి కానీ ఏమైనా విషయాలు ఏమైనా తెలుసుకున్నాడా? ఎందుకంటే గన్ తను క్యారీ చేసి వచ్చాడు అని అంటే తను ఆల్రెడీ కృతికను చంపాలన్న ప్లాన్తోనే హాస్టల్ దగ్గరికి వెళ్ళి తన్ని బండెక్కించుకొని తీసుకువెళ్ళినట్టు మనకు అక్కడ క్లియర్గా అందిన సమాచారం ప్రకారం మనకి తెలుస్తోంది. సో అయితే ఎప్పటి నుంచి తను ప్లాన్ చేస్తున్నాడు, ఎన్ని రోజుల నుంచి కృతికని చంపాలనుకుంటున్నాడు అన్న వివరాలు ఇటు మనీష్ ఫ్రెండ్స్కి తెలిసే, అంటే ఎవరో ఒకరితోనైనా షేర్ చేసుకొని ఉండాలి. వీళ్ళకి సంబంధించి గొడవలు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు ఏమైనా ఆపే ప్రయత్నం చేస్తున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు కృతికకి సంబంధించి కూడా హాస్టల్లోని ఉన్న ఫ్రెండ్స్తోని అండ్ తన కాలేజ్ ఫ్రెండ్స్తో కూడా ఏమైనా షేర్ చేసుకుందా, మనీష్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా షేర్ చేసుకుందా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది.